ఈరోజు చాలా ఈజీగా చేసుకునే పాయసం చేసుకుంటున్నాం. అదే రవ్వ పాయసం. సూజీతో చేస్తామన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. సో దీనికి ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఫస్ట్ క్యాష్యూస్ వేసి దోరగా వేపుదాం. మనకి కావాల్సిన గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయిస్తామన్నమాట. బాగా ఈ పాయసం చాలా తొందరగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు హల్వాలే చేసుకుంటాం కదా, సో ఇలా పాయసం చేసుకుని చూడండి. ఇప్పుడు కొంచెం కిస్మిస్ యాడ్ చేయండి. ఈ పాయసం మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్ అండ్ ఎంతో కమ్మగా ఉంటుంది. మనం సూజీ అంటే ఎప్పుడు ఫస్ట్ హల్వానే అనుకుంటాం కదా, సో ఈసారి ఇలా పాయసంలా కూడా చేసుకోండి. ఇది ప్రసాదంగా కూడా బాగుంటుంది. దీనికి 1/4 కప్ సూజీ వేసుకోవాలి. మనం 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ వాడతాం. దీనికి జస్ట్ 1/4 కప్ సూజీ అయితే సరిపోతుంది. ఇంతకన్నా రవ్వ అవసరం లేదు. సో ఎర్రగా దోరగా వేపుకోండి రవ్వని. మనకి మంచి స్మెల్ వస్తే ఇంకా వేగిపోయినట్టే. సో బాగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సూజీ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాం అన్నమాట. జాగ్రత్త, తొందరగా ఉండలు కట్టేస్తాయి, ఎందుకంటే మనం చాలా నీళ్ళు వేస్తున్నాం కదా. సో ఫాస్ట్గా మీరు తిప్పేయాలన్నమాట. ఇప్పుడు ఏమైనా కాస్త ఉండలు కట్టినా టక్కున మీరు అవి గరిటతోని మీరు విరిచేయాలి. ఇప్పుడు ఇంకో కప్పు వేస్తున్నాం. మనం ఒకే కప్పుని మెజర్మెంట్గా తీసుకోవాలి. దేంతో సూజీ చేస్తున్నామో అలాగే సూజీకి డబల్ వాటర్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు రవ్వ నెమ్మదిగా ఉడుకుతుంది నీళ్ళల్లోని. ఈ టైంలోని మీరు స్టవ్ నుంచి పక్కకు వెళ్ళొద్దు, ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టండి. అలా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఈజీగా ఉడికిపోతుంది సూజీ, ఇంకా అంటేస్తుంది ప్యాన్కి. సో అలా నెమ్మదిగా జాగ్రత్తగా మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. ఏమాత్రం చిన్న ఉండలు కట్టినా అవి వెంటనే విరిపేస్తే మనకి ఆ వేడి మీద విరిగిపోతాయి తొందరగా. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, బాగా వేగింది కదా. ఇది ఇలా జరుగుతున్నప్పుడు 500 ml మిల్క్ ప్యాకెట్ని తీసి మనం మరిగించుకుంటామన్నమాట. ఇవి మరిగించి చల్లార్చిన పాలు 500 ml. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. పాయసంకి ఎప్పుడైనా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే మనకి బాగా టేస్టీగా వస్తుందన్నమాట. జనరల్గా స్వీట్స్కి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే మనకి బాగా మంచి రుచి వస్తుంది. లేని పక్షాన మామూలు మిల్క్తో కూడా చేసుకోవచ్చు. అయితే ఫుల్ క్రీమ్ అయితే మీకు ఇంకా టేస్టీగా ఉంటుందని నార్మల్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా అంతేనండి, కొంచెం సూజీ ఈ పాలల్లోని ఉడకాలి, అంతే. ఇంకా పాయసం అయిపోయినట్టే. చెప్పాను కదా, చాలా సులువుగా చేసుకోగలిగే పాయసం ఇది. మనం ప్రసాదంగా కూడా పెట్టచ్చు. ఎప్పుడు హల్వాయే అవుతుంది, ఇంకో వెరైటీ చేసుకుందాం అని అనిపించినప్పుడు మీరు హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. ఇంకా ఎంత కాదు 10-15 నిమిషాల్లో మీకు అయిపోతుంది. అంత ఫాస్ట్గా అయిపోయే స్వీట్ ఇది, కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఎంత రవ్వ తీసుకున్నామో అంతే పంచదార. 1/4 కప్ తీసుకున్నాం కదా, అంతే పంచదార అనమాట. కరెక్ట్గా మనకి సరిపోతుంది. లేదు మీకు తీపి ఎక్కువ ఇష్టం అంటే 1-2 చెంచాలు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మనం సూజీ ఎంత తీసుకుంటామో అంత పంచదార తీసుకుంటే చాలు, అంతకన్నా అవసరం లేదు, మనకి సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, యాక్చువల్లీ యాలకులు ఇంకా పంచదార కలిపి మిక్సీ కొట్టాను అనమాట. ఆ పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నాం. ఇదిగోండి ఇందాక వేపి ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసి కలిపేయడమే, అంతే. మన పాయసం అయిపోయినట్టే. చాలా కమ్మగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అనుకోవచ్చు ఇంత సింపుల్ స్వీటేనా అని, కానీ మీరు టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇంకా ఎప్పుడు వీలు దొరికినా చేసుకొని తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది ఈ పాయసం. తప్పకుండా ట్రై చేయండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా నచ్చుతుంది. చాలా మంచి స్వీట్ ఇది, తప్పకుండా ట్రై చేయండి.
చాలా బాగుంటుంది, చూస్తేనే అనిపిస్తుంది కదా టేస్ట్ చేయాలని. సో తప్పకుండా సులువుగా కదా ఇంట్లో చేసుకోండి. బాయ్.